హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ సుజీ ఇడ్లీ అండి. చాలా హెల్తీ రెసిపీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, సాల్ట్, కారం, మెజర్కి కప్ అండి, పెరుగు, ఇంకా బేకింగ్ సోడా, కొంచెం తినే సోడా అంటారు కదా అది. ఇప్పుడు కొలుసుకుందాము. ఈ కప్పుతోటి వేస్తానండి. సేమ్ ఇదే కప్పుతోటి పెరుగు కొంచెం ఎలుతుగా వేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోద్దండి. మన ఇంట్లో పిండిలు లేవు, బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేదు, ఉప్మా ఏం చేస్తాం అని అనుకున్నప్పుడు పెరుగు ఎలాగో మనకి ఇంట్లో ఉంటుంది, రవ్వ ఉంటుంది, చాలా తొందరగా అయిపోతుంది. ఇడ్లీ వేసుకోవచ్చండి. హెల్దీ కూడా, ఈజీ కూడా. చాలా కప్పుడు వేసుకున్నాను కదా. సోడా ఒక అర స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. ఇది చిన్న స్పూన్ అండి. మామూలు స్పూన్లో ఒక అర స్పూన్కి తక్కువే వస్తుంది. కొంచెం వేసుకోవాలి. పచ్చిమిరపకాయ, జీలకర్ర మిక్సీ పట్టుకోవాలండి. సాల్ట్ వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. నానుతుంది మంచిగానండి. మిక్సీ పట్టుకున్నాము పచ్చిమిరపకాయ, జీలకర్రని. కొంచెమే మీ క్వాంటిటీకి తగ్గట్టే వేసుకోవాలి. పిల్లలు తినేది కదా, నేను 2 పచ్చిమిరపకాయలు వేసాను. మళ్ళీ కారం వేస్తుంది కదా పిల్లలకి. పెద్దోళ్ళు కూడా తినొచ్చు. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ దేనితోటైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది. కొన్ని వాటర్ పోసుకుందాం. అలా చూసుకుంటా కలుపుకుంటా కొన్ని వాటర్ పోసుకోవాలి. మనకి ఇడ్లీకి ఎంత పలసనగా ఉంటే సరిపోతుంది అని చూసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుని ఒక 5-10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మంచిగా నానుతుందండి. తీసుకున్నాము, మంచిగా కలుపుకున్నాము. మళ్ళీ ఇది కొంచెం వెడల్పాటి గిన్నెలో, పంచున్న గిన్నెలో కూడా వేసుకోవచ్చు. నేను చిన్న గిన్నెలో వేసాను. నెయ్యి రాసానండి. ఆయిల్ కూడా రాసుకోవచ్చు. నేనైతే నెయ్యి రాసాను. ఇట్లా హాఫ్ వేయాలి, నిండగా వేయొద్దు, ఎందుకంటే ఉబ్బుతుంది కదా. ఇట్లా గిన్నెల్లో వేస్తే ఇడ్లీలాగా వస్తుంది. పిల్లలు సరదాగా తింటారు. ఇలా నేను 3 గిన్నెల్లో వేసానండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కూడా వేసేసుకోవచ్చు. అయితే నేను ఇట్లా గిన్నెలో వేసాను. పైన కారం జల్లుకోవాలి లైట్గా, ఒక పించ్ అంత కొంచెం తీసుకొని. చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది. ఇట్లా జల్లుకొని కొత్తిమీర ఆకులు ఉంటాయి కదా, ఒక్కొక్కటి పెట్టుకోవాలి. మీకు ఒక బ్యూటీ టిప్ చెప్తానండి. జుట్టుకండి అలోవెరా ఒక స్పూన్ తీసుకొని, ఒక స్పూను కొబ్బరి నూనె తీసుకొని మంచిగా కలుపుకొని జుట్టుకు అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత తల స్నానం చేసుకోవచ్చండి. మంచిగా ఉంటుంది జుట్టు. ఇప్పుడు చాలా ఊడిపోతున్నాయి కదండి, రకరకాలు ట్రై చేస్తున్నాము. ఇది కూడా మంచిగా పనిచేస్తుంది. ఇలా గిన్నెలో వేసుకొని ఇలా అందానికండి ఆకులు అయ్యి పిల్లలకు కొంచెం మంచిగా కనిపిస్తుంది. వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారని. మామూలు ఇడ్లీ అంటే వారు తినరు కదా, అది. ఇప్పుడు గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఈ స్టాండ్ పెట్టుకోవాలి. దీని మీద గిన్నెలు పెట్టుకుందాం. 3 గిన్నెలు కూడా. స్టాండ్ లేదనుకోండి, ఒక ప్లేటు ఇలా బోర్లించుకొని పెట్టుకోవచ్చు. దాని మీద గిన్నెలైనా ఇట్లా పెట్టుకోవచ్చు. ఇలాంటి స్టాండ్ లేకపోతే చెప్తున్నాను. ఇలా 3 గిన్నెలు కూడా పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే మళ్ళీ
వాటర్ కింద ఉన్న వాటర్ అంతా మొత్తం ఆ గిన్నెల్లో పడిపోతుంది. చిమ్మేసి సిమ్లో పెట్టుకుని మంచిగా ఉడికించుకోవాలి నెమ్మదిగా. ఇప్పుడు అయిందో లేదో చూసుకుందాము. ఇలా ఇట్లా గుచ్చుకొని చాకుతోటైనా గుచ్చుకోవచ్చు. చూసుకుని కొంచెం తడి ఉందండి, మళ్ళీ పెట్టుకున్నాను నేను. ఇట్లా చూసుకోవాలి, మధ్యలో పెట్టేసి వదలొద్దు. ఇప్పుడు మళ్ళీ చూసుకుందామండి. ఇప్పుడు అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా పక్కకి తీసుకొని కొంచెం చల్లారవ్వాలండి. చల్లారిన తర్వాత అప్పుడు ఇడ్లీ తీసుకోవాలి గిన్నెలోంచి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి. ఇలా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. రెడీ అయిపోయిందండి సుజీ ఇడ్లీ. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి, సపోర్ట్ చేయండి.